వాగ్దేవి హార్మోనియం లెసన్స్ వీక్షకులకు భజన భక్తులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం సంసార కరుణ సదా భజనమే రహినారే. సంసార్ అంటే ఈ ప్రపంచాన్ని చేస్తూ కూడా మనం ఎప్పుడు భజనలో ఉండాలి, ఆ భగవంతుని నామస్మరణ చేయాలి అని దీని అర్థం. హిందీలో ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. భీంప్లాస్ రాగంలో ఉంది. ఇది కబీర్దాస్ కీర్తన. దీన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్రతి నెల 20 రూపాయలు పంపించే ప్రయత్నం చేయండి. ఒకవేళ క్లాసులు కావాలంటే కూడా ఆన్లైన్లో కావాలంటే కూడా మీకు ఆన్లైన్ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది హార్మోనియం. కాబట్టి మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఫోన్ నంబర్కు సంప్రదించండి ఆన్లైన్ క్లాస్ కోసం. అలాగే 10 పాటల వరకు ఒకటేసారి ఇస్తే మీకు రాసిచ్చే ప్రయత్నం చేశాను. ఎంతో అమౌంట్ తీసుకొని దానికి మీరు ఫోన్ చేసి కనుక్కోండి. ఓసారి ఆరోహణ చూద్దాం. స్వరమాలిక చూద్దాం. పని పమ పస పమ గమ ప మగరి సంసార కరనా సదా భజన మే రహినారే. ఇది పల్లవి. ఇది రాదు, మళ్ళీ రిపీట్ కాదు. పప పప మ ప గ మ పాని పని స పప పప మ ప గ మ పాని పని స పని స గరి స ని 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 దా ప పని స గరి స ని 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 దా ప. एक दिन माखन पेड़ा काना, एक दिन भूखा रहना रे. ఇది ఫస్ట్ చరణం. రెండో చరణం చూద్దాం. సంసార కరనా సదా భజన మే రహినా రే. एक दिन राज प्रजापति होना, एक दिन नौकर होना रे. संसार करना सदा भजन में रहना रे. एक दिन हाथी घोड़ा चढ़ना, एक दिन पैदल जाना रे. संसार करना सदा भजन में रहना रे. एक दिन माचर पलंग पर सोना, एक दिन जंगल में सोना रे. संसार करना सदा भजन में रहना रे. कहत कबीरा सुनो भाई साधु, आया जैसा जाना रे. संसार करना सदा भजन में रहना रे. ఇది హిందీ పాట. ఏమైనా కొంచెం పలికే విధంలో తప్పు ఉంటే మీరు రాసింది చూసి ఇది చేయండి. ఒకవేళ దాంట్లో కూడా ఏమన్నా ఉంటే మీకు అందుబాటులో గ్రహించగలిగితే తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. జీవితాన్ని సత్యం తెలిపే పాట. మంచిగా ఉంది, బాగుంది. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా మనము నిలదెక్కుకొని జీవితాన్ని భరిస్తూ సదా భజనమే కూడా ఎప్పుడు కూడా భజనలో ఉండాలి. సంసారం కూడా చేయాలి, బాధలు పడాలి, సంతోషాలు పడాలి, అన్నీ కూడా చేసుకుంటేనే భగవంతుని స్మరణ మరవద్దని చెప్పే పాట కబీర్దాస్ పాట. అద్భుతంగా ఉంది.
అందరూ నేర్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఆర్థిక సహాయాన్ని కూడా అందించే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఏవైనా 10 పాటల వరకు ఇస్తే మీకు రాసిచ్చే ప్రయత్నం చేస్తాను. అక్కడ ప్రాంతంలో వాడేటివి దానికి ఏదైనా మాట్లాడుకొని చేసుకుంటూ వస్తుంది. ఆన్లైన్ క్లాసులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా నేర్చుకోగలిగితే ఆన్లైన్ క్లాస్ కూడా నేర్చుకోగలరు. ధన్యవాదాలు. నమస్కారం.